పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయం మొదటి వచనము నుండి. ఆ కాలమున గలిలియా ప్రాంత పాలకుడగు హేరోదు యేసు ప్రఖ్యాతిని విని, ఇతడు స్నాపకుడగు యోహానే, ఇతడే మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పాను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియా కారణముగా యోహానును బంధించి చెరవేయించెను. ఏలయన ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించుకొనెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతి గాంచుటచే ప్రజలకు భయపడెను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనం యోహాను గారి యొక్క శిరచ్ఛేదనాన్ని కొనియాడుతున్నటువంటి ఒక పఠనాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, స్నాపకుడగు యోహాను, ప్రభువా, నీవు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అని పలికినటువంటి ఒక ప్రవక్త స్నాపకుడగు యోహాను. ఎడారిలో ఎలుగెత్తి పలికినటువంటి స్వరం స్నాపక యోహాను. ప్రభువును చూసి లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో, తన గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువును చూసి గంతులు వేసినటువంటి స్నాపకుడగు యోహానును చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో, నేను ప్రభుని స్వరమును వినినప్పుడు నేను మిక్కిలి ఆనందపడితిని అన్నాడు యోహాను గారు. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, ఆయన నా వెనుక రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు అన్నాడు యోహాను. ప్రభువును గురించి గొప్పగా మాట్లాడినటువంటి ప్రవక్త స్నాపక యోహాను. ప్రియులారా, అటువంటి స్నాపక యోహాను ఈనాటి సువార్త పఠనంలో సత్యానికి సాక్షిగా నిలబడుతూ సత్యము కోసము తన ప్రాణములను అర్పించాడు. ప్రియులారా, ఇదంతా కూడా స్నాపకుడగు యోహాను ప్రభు యందు ఉంచినటువంటి విశ్వాసం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో, తన ప్రాణములను కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణములను కాపాడుకొనువాడు దానిని దక్కించుకుంటాడు అని ప్రభు అన్నాడు. ప్రియులారా, ప్రాణాలను లెక్క చేయలేదు స్నాపకుడగు యోహాను. హేరోదు తన తమ్ముని భార్య వివాహమాడటం, ఉంచుకోవటం, ఇది తప్పు, ఇది దైవ విరుద్ధమైనటువంటి పని అని స్నాపక యోహాను హేరోదు రాజును ఖండిస్తే, అతని భార్య పన్నాగము పన్ని తన కుమార్తె చేత రాజును స్నాపక యోహాను యొక్క తలను నాకు ఇవ్వమని, పళ్ళెరములో పెట్టి ఇవ్వమని బహుమతిగా అడిగింది. ప్రియులారా, ఈ రాజు తన ఆసనాన్ని కాపాడుకోవటం కోసం, తాను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటం కోసం, సత్యానికి సాక్షిగా నిలబడినటువంటి ఒక ప్రవక్తను శిరచ్ఛేదనం చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా విశ్వాసానికి సాక్షిగా నిలబడ్డాడు స్నాపకుడు యోహాను. ప్రియులారా, విశ్వాసం అంటే ఏమిటనంటే, మనకు దేవుని మీద నమ్మకాన్ని పెంపొందించే శక్తి. విశ్వాసము ద్వారానే మనం దేవుని నమ్ముతాం, దేవుడు వెల్లడించిన సత్యాన్ని తెలుసుకుంటాం. విశ్వాసము ద్వారానే మనం వ్యక్తిగతంగా దేవునికి అంకితమవుతాము, దైవ విధేయులంగా జీవిస్తాము. ప్రియులారా,
మన యొక్క నమ్మకం, విశ్వాసం పెంపొందింపబడేది ఎప్పుడు అనంటే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు ప్రియుల. పునీతుడైనటువంటి అగస్తిన్ గారు అంటాడు, విశ్వాసం అంటే ఫెయిత్ ఈస్ టు బిలీవ్ వాట్ వి డు నాట్ సీ అండ్ ద రివార్డ్ ఆఫ్ ఫెయిత్ ఈస్ టు సీ వాట్ వి బిలీవ్. విశ్వాసం అంటే చూడలేని విషయాలను నమ్మటం. మరి విశ్వాసానికి బహుమానం మనం నమ్మినటువంటి దానిని చూడటం. ప్రియమైన బిడ్డల, విశ్వాసంతో ఉంటే మనకేం జరుగుతుంది అనంటే, విశ్వాసము మనలో ఉండటం వలన మనం దేవుని వరాలు పొందుకుంటాం. దేవుని వరాలు ఎలా పొందుకుంటాము అనంటే, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు పౌలు గారు, క్రీస్తేసునందు లభించు విశ్వాస ప్రేమల యందు నిలిచి ఉండుము. ఆయన యొక్క విశ్వాస ప్రేమల యందు నిలబడి ఉండటం, ఆయన విశ్వాసంలో ప్రేమలో నిలబడి ఉండటము వలన మనం బ్రతుకుతాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, సంతోషంగా ఉంటాం. దేవుని యొక్క వరాలను పొందుకుంటాం. ప్రియమైనటువంటి బిడ్డల, లూకా సువార్తలో 17వ అధ్యాయం 9-10 వచనాలలో తన ఆజ్ఞను శిరసావహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞతలు తెలుపడు కదా, అట్లే మీరును మీ బాధ్యతలు నిర్వహించిన మీదట మేము అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమును నెరవేర్చితిమి. మనం విశ్వాసంగా ప్రభుని యందు కలిగి ఉండటం, ఇది మన ధర్మం. ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మనం ఆయనకు విశ్వాస పాత్రులుగా జీవించాలి. ఇది దేవుని వరం. మొదటిది విశ్వాసం అనేది ఏమిటి అనంటే, రెండవది ఇది ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, తప్పిపోతూ ఉంటాం, ఎటు వెళ్ళిపోతున్నామో తెలియదు, గమ్యస్థానాలకు చేరుకుంటున్నామో లేదో తెలియదు, ఎవరితో ప్రయాణం చేస్తున్నామో తెలియదు, దారిలో ఎంతోమందిని అడుగుతూ ఉంటాం. చివరికి చేరుకోవలసినటువంటి గమ్యస్థానాలను చేరుకుంటాం. ఇది ఒక ప్రయాణం. హెబ్రేలుకు రాయబడినటువంటి లేఖలు 2వ అధ్యాయం 4వ వచనంలో, నీతిమంతులు భక్తి విశ్వాసము వలన జీవింతురు. ఇక 3వది ఏమిటి అని అంటే, విశ్వాసం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఫెయిత్ విల్ ఇన్స్పైర్ యువర్ లైఫ్. అందుకే సిఎస్ లూయిస్ అనేటటువంటి ఆయన అంటాడు, ఐ బిలీవ్ ఇన్ క్రిస్టియానిటీ యాజ్ ఐ బిలీవ్ ద సన్ హ్యాస్ రిజన్, నాట్ ఓన్లీ బికాజ్ ఐ సీ ఇట్ బట్ బికాస్ బై ఇట్ ఐ సీ ఎవ్రీథింగ్. నేను క్రైస్తవత్వాన్ని ఎలా విశ్వసిస్తాను అంటే, సూర్యుడు ఉదయించటం నా కళ్ళ ద్వారా నమ్మటం మాత్రమే కాకుండా, ఆ సూర్యుని వలన నేను ఇతరులను చూడగలుగుచున్నాను అనే విషయాన్ని బట్టి నేను సూర్యోదయాన్ని నమ్ముతాను. విశ్వాసం మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక 4వది విశ్వాసం ఏం చేస్తుందంటే, మనం నమ్మే విషయాలకు సంబంధించినది. దేనినైతే నువ్వు నమ్ముతున్నావు, ఇది జరుగుతుంది నా జీవితంలో నమ్ముతున్నావో, అది మనం నమ్మేటటువంటి విషయాలకు సంబంధించినది విశ్వాసం. ఈ 4 మాటలను జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రియులారా, మనం కూడా స్నాపకుడగు యోహాను ఎలాగైతే తాను సత్యానికి సాక్షిగా నిలబడ్డాడో, మనం కూడా సత్యానికి సాక్షులుగా నిలబడదాం. దేవుని దీవెనలను పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.